హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డే బిఫోర్ యెస్టర్డే వీడియోలో చెప్పాను కదా, మా రిలేటివ్ ఒక ఆయన. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఈవెన్ దో ఆయనకి మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయి, అప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అయినా కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి అతనైతే అవన్నీ వదిలేసి 4 ఇయర్స్ పాటు ప్రిపేర్ అయ్యాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రిపరేషన్ అనేది లాస్ట్ జూన్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేశారు అనమాట. ఆపేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సో అయితే ఐటీలో కెరీర్ పర్సూ చేద్దామని చెప్పి హీ కేమ్ బ్యాక్. సో అతను వచ్చిన తర్వాత ఒక 8 మంత్స్ పాటు చాలా విగరస్ గా అయితే ట్రై చేశాడు అనమాట. సో ఈ వీడియోలో ఆయన ఫాలో అయిన అప్రోచ్ ఏంటి, ఆయన బిల్డప్ చేసిన అప్లికేషన్ ఏంటి, ఎలా చేశాడు, ఫ్రంట్ ఎండ్ కి ఏ ఫ్రేమ్ వర్క్ వాడాడు, అలా బ్యాక్ ఎండ్ కి ఏ ఫ్రేమ్ వర్క్ వాడాడు, అండ్ డేటాబేస్ కి ఏ చూస్ చేసుకున్నాడు, సో రిక్రూటర్స్ ని ఎలా అప్రోచ్ అయ్యాడు ఆయన చేసిన పర్సనల్ ప్రాజెక్ట్ వల్ల. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అంత షార్ట్ స్పాన్ లో ఆయన అయితే జాబ్ ఎలా తెచ్చుకోగలిగాడు, ఆయన ఎటువంటి డబ్బులు పే చేయలేదు, ఎవరికి ఎలాంటి డబ్బులు పే చేయలేదు, అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎలాంటివి పెట్టలేదు అనమాట. లెజిటిమేట్ గా అయితే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో అయితే ఆయన జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఓన్లీ ముంబైలో మాత్రమే ఉంది. ఐ డోంట్ వాంట్ రివీల్ ది డీటెయిల్స్. సో ఈయన మాత్రం ఇంటి నుంచే పనిచేస్తారన్నమాట. సో వాళ్ళ మొత్తం డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ముంబై నుంచి వస్తాయి. సో ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే మాత్రం ఆయన వెళ్ళాల్సి వస్తుంది, అంతే తప్పితే మొత్తం అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో అది వచ్చేసి ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ హెడ్ క్వార్టర్స్ మనకైతే యూఎస్ లో ఉందన్నమాట. సో ఇది ఆయన అప్రోచ్ అనమాట. సో నేను జస్ట్ ఒకసారి ఆయన గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. సో అతనికి ఏమంటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అందరికీ వర్కౌట్ అవ్వాలని, ఎందుకంటే హీఈస్ వెల్ వర్స్డ్ విత్ పైథాన్ అనమాట. ఒకసారి మీరు అర్థం చేసుకున్న ఆయన సిచ్యువేషన్ ఎట్లా అంటే, చాలా మంచి ప్రోగ్రామర్ ఆయన. అట్ ద సేమ్ టైం ఆయనకి ఎలా అంటే డిజైన్ సిస్టమ్ మీద కూడా ఆయనకైతే చాలా మంచి అవగాహన కూడా ఉంది. మనందరికీ తెలుసు డిజైన్ సిస్టమ్ అంటే ఒక బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ ఎట్లా వర్కౌట్ చేస్తుంది, దాని స్కేలబిలిటీ అనేది ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క ప్రతీది ఎలా పనిచేస్తాయి, ఏ సిస్టమ్ లో ఏ ఫేజెస్ లో ఏ స్టెప్స్ లో ఏవైతే వర్కౌట్ అయ్యేవన్నీ ఆయన చాలా బాగా తెలుసు అనమాట. అంత ఉన్నా సరే ఆయన ఏమంటే లేదు, ఏదో ఒకటి నేను ట్రై చేస్తానని చెప్పి అయితే యూపీఎస్సీకి వెళ్ళడం జరిగింది. సో హీఈస్ వెల్ వర్స్డ్ విత్ పైథాన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, లేకపోతే లాజిక్ రైటింగ్ అని అయితే చాలా బాగా వచ్చు అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఏదో చెప్తున్నానంటే మీది కూడా ఒక 8 months లో మీరు ఎలా కూర్చుని ఎలా చేసేస్తే మీకు వచ్చేస్తుందని కాదు. మన యొక్క లాజికల్ థింకింగ్ అని, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కానీ ఆ లెవెల్ ఉందంటే ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి. దానికి ఆయన ఎగ్జాంపుల్ అనమాట. సో ఆయన ఫాలో అయిన అప్రోచ్ ఏంటంటే, సో ఆయన అయితే బ్యాక్ వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయనకు అర్థమైంది మనం ట్రెడిషనల్ అప్రోచ్ లో అంటే ఇప్పుడు మనం ఎలా అయితే చేస్తాం, రెజ్యూమ్ అంతా క్రియేట్ చేసుకోవడం, డైలీ నౌకరీలో పెట్టి అప్డేట్ చేయడం, ఇలా చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు. మనకున్న టైం చాలా తక్కువ, ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ మీరు ఆలోచించండి 25 క్రాస్ అయిపోయాడు ఆయన. ఇంకా జాబ్ ఏం లేదు. సో ఏదో ఒకటి చేయాలి, నేనైతే ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవ్వాలి రిక్రూటర్స్ అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఒక నాకున్న ఎక్స్పీరియన్స్ నేనైతే ప్రాక్టికల్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తానని చెప్పి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో ఆయనకు ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో అతనికైతే జస్ట్ అతను బ్రష్ అప్ మాత్రం చేసుకోవాలి ఆయన. సో చేసుకున్న తర్వాత ఆయన ఏమంటే బ్యాక్ ఎండ్ లో మనమైతే పైథాన్ తీసుకుందాం, పైథాన్ కి సంబంధించిన జాంగో ఫ్రేమ్ వర్క్ అయితే వర్కౌట్ చేద్దాము, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ అయినా రియాక్ట్ మీద తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. సో డేటాబేస్ వచ్చేసి NoSQL డేటాబేస్ MongoDB అనమాట. సో ఈ మూడు ఆయన ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే సెటప్ అయితే ఇలా పెట్టుకున్నాడు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అనమాట. సో మీకు ఏంటి, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్ రియాక్ట్, బ్యాక్ ఎండ్ వచ్చేసి పైథాన్ జాంగో అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ వచ్చేసి NoSQL డేటాబేస్ MongoDB అనమాట. సో ఇవైతే ప్రాజెక్ట్ అనేది సెటప్ చేసుకున్నాడు. సో ఈ వీడియోలో నేను టూ టెక్నికల్ గా వెళ్ళిన జస్ట్ మీకు ఒక అప్రోచ్ మాత్రం చెప్తాను అనమాట. సో దీనికి రిలేటెడ్ గా చాలా మంచి మంచి రిసోర్సెస్ తెలుగులోనే చాలా మంది బాగా చెప్పేవాళ్ళు చాలా ఛానల్స్ ఉన్నాయి అనమాట. సో వాటిని అయితే మీరు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చాలా వీడియోస్ ఇప్పటికే పెట్టున్నారు అనమాట, చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టున్నారు. అవి చూసి మీరే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో ఆయన ఫస్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత డిఫైన్ చేసుకున్నాడు మొత్తం అంతా కూడా, ఇలా ఇలా చేద్దామని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ సోషల్ మీడియా ఆయన చేసిన అప్లికేషన్ అంటే ఒక సోషల్ మీడియా క్లోన్ అనమాట. ఎట్లా అంటే మనం ఎలా అయితే ఒక సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతాం, పోస్ట్ పెడతాము, అట్ ద సేమ్ టైం కామెంట్స్ చేస్తాం, లైక్స్ చేస్తాం, షేర్ చేస్తాం, ఈ విధమైనటువంటి ఫంక్షనాలిటీస్ అన్ని కూడా ఆయన ఫస్ట్ డిసైడ్ అయ్యాడు అనమాట. సో ఈ ఫంక్షనాలిటీస్ ఉండాలి ఈ పర్టికులర్ దానికని చెప్పి డిసైడ్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఆయన మరి టూ టెక్నికల్ గా టూ డీప్ గా వెళ్ళదు. ఆయనకి ఏమంటే ఒక ప్రోటోటైప్ అనేది కావాలి. ఖచ్చితంగా నాకు ఈ స్కిల్ ఉంది, నాకు దీని మీద నేను వర్క్ చేయగలను చెప్పి అవతల ఒక రిక్రూటర్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూవర్స్ కానీ నమ్మకం కలిగించాలి. కాబట్టి ఆయన ఒక ప్రోటోటైప్ అయితే దీని మీద వర్కౌట్ చేశాడు అనమాట. చేసిన తర్వాత సో మనకి చాలా ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక అప్లికేషన్ చేయాలంటే ఆథెంటికేషన్, తర్వాత ఆథరైజేషన్ అనమాట. సో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఫంక్షనాలిటీస్ అయితే ఆయన ఇంప్లిమెంట్ చేశారు అనమాట. త్రూ మనకు తెలుసు జాంగో బిల్ట్ ఇన్ సిస్టమ్ లో అయితే మనం ఆథెంటికేషన్ ఆథరైజేషన్ కి మనం అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఏమంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనమాట. మనందరికీ తెలుసు చాలా రోల్స్ ఉంటాయి, అడ్మిన్ రోల్స్ ఉంటాయి, మామూలు యూజర్ రోల్స్ ఉంటాయి, ఇంకా రకరకాల రోల్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా
విధంగా రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ కూడా ఆయన అయితే డిఫైన్ చేసుకున్నాడు అనమాట ఈ అప్లికేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ డెవలప్మెంట్. మనందరికీ తెలుసు రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఉంటాయి. మనం ఏంటంటే రెస్ట్ జాంగోలో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి మనకి సిఆర్యుడి ఆపరేషన్స్ అయితే చేయడానికి ఉంటుంది అనమాట. సో మనం ఎలా అయితే ఫ్రంట్ అండ్ రియాక్ట్ కాంపోనెంట్స్ తోటి అయితే ఇంటరాక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పాపులేట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, సో ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనైతే చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆయన ఏపీ డెవలప్మెంట్ కూడా వర్కౌట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ రియాక్ట్. మనందరికీ తెలుసు రియాక్ట్ ఎందుకు తీసుకున్నాడంటే ఇది దానికి ఉన్న వర్చువల్ లోడింగ్ కావచ్చు, లేకపోతే వర్చువల్ డామ్ కావచ్చు, అదొక మంచి ఫీచర్ కదా. అలానే దానితో ఏమంటే ఆ ఒక రియాక్ట్ రెడక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కూడా ఆ స్టేట్ కంట్రోల్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట రియాక్ట్ రెడక్స్. ఎవరికైతే రియాక్ట్ మీద కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట రియాక్ట్ రెడక్స్ యొక్క సింప్లిసిటీ అనమాట. అట్ ద సేమ్ టైం ఏమంటే చాలా కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ జావా స్క్రిప్ట్ లో ఏవైతే మనం చాలా కాంప్లెక్స్ గా రాయాల్సి ఉంటుందో కూడా అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట రియాక్ట్ యూస్ చేసేటప్పుడు. సో ఆయన అయితే రియాక్ట్ అనేది యూస్ చేయడం జరిగింది అనమాట ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చి. సో దానితో మనకి ఏమంటే రియాక్ట్ రోటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లయింట్ సైడ్ రూటింగ్ కి, తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ కి మనం చెప్పుకున్నాం కదా రెడక్స్, ఇలాంటివన్నీ ఆయన అయితే యూస్ చేశాడు అనమాట. తర్వాత వచ్చేసి ఈయన ఏం చేశాడంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ అంతా డిజైన్ చేసిన తర్వాత, డిఫైన్ చేసిన తర్వాత, మొత్తం అంతా డెవలప్మెంట్ లో వర్కౌట్ చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ప్రతి ఫ్లోని కూడా ఎండ్ టు ఎండ్ ఫ్లోన్ అంతా కూడా ఆయన అయితే స్క్రీన్స్ అనేవి రికార్డ్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ఈ ఎంటైర్ కోడ్ బేస్ ఏదైతే ఉందో ఈ కోడ్ బేస్ తో పాటు మొత్తం ఇవన్నీ కూడా ఆయన అయితే గిట్ హబ్ లో అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈయన ఏం చేసేవాడంటే ఈ పర్టికులర్ గిట్ హబ్ యూఆర్ఎల్ ని ఈయన పర్టికులర్ ప్రతి రెజ్యూమ్లో కూడా ఆయన యాడ్ చేసి ఏ కంపెనీస్ కి అయితే అప్లై చేస్తుండేవాడు అవన్నీ క్లిక్కబుల్, నేను పొద్దున్నే చెప్పాను కదా ఒక వీడియోలో, ఒక క్లిక్కబుల్ ఫార్మాట్ లో అయితే ఆయన అయితే ఈ యూఆర్ఎల్ ని యాడ్ చేసి రెజ్యూమ్లో వాళ్ళకైతే పంపించడం జరిగింది అనమాట. చాలా అనమాట, మీరు నంబర్ ఆల్మోస్ట్ ఒక 100 to 150 అప్లికేషన్స్ అయితే ఆయన అయితే ఖచ్చితంగా పంపించాడు. ఎందుకంటే ఇదేం ఈజీ జాబ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అవ్వాలి, మేము ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టమైన పని. ఎంతో మనం కొంతమంది చాలా డెడికేషన్ పెడతారు, అయినా సరే పాపం రాదనమాట. మనమే చుట్టుపక్కల చాలా మందిని చూస్తుంటాం. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నాకు, నేనైతే చాలా బాగా చేయగలుగుతున్నాను, నాకు ఎందుకు ఆపర్చునిటీ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. బట్ మనం చెప్పలేము, ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా మనైతే ఒక గోల్డెన్ ఛాన్స్ కింద మనమైతే అనుకుని ఖచ్చితంగా దాని అయితే సద్వినియోగపరచుకోవడానికి చూడాలన్నమాట. ఎప్పుడు నేను చెప్పేది అదే, మీకు థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంది అంటే అది సరిపోదు అనమాట. మిమ్మల్ని మీరు స్టాండ్ అవుట్ చేసుకోవడానికి మీరు ఆ థియరిటికల్ నాలెడ్జ్ ని ఈ విధంగా ప్రాక్టికల్ గా అయితే మీరు కన్వర్ట్ చేసి మీరైతే చూపించగలిగారంటే ఖచ్చితంగా మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. సో ఏం చేస్తుంది అదే అనమాట. సో ఈ విధంగా ఏం చేశారంటే ఆయన ఇంటర్వ్యూస్, ప్రతి దాంట్లో కూడా ఇంటర్వ్యూస్ ని ఇదే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఆయన. నువ్వు చూపించు, నీ హిస్టరీ చూపించు, నీ కమిట్ హిస్టరీ చూపించు, నీ గిట్ హబ్ లో మొత్తం అంతా చూపించని చెప్పి కుచ్చి అడిగేవారు క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఆయన అంతా చాలా ఓపిక, ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా మీకు, చాలా వెల్ వర్స్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ లాజిక్ బిల్డింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో ప్రతిదీ ఆయన అయితే ఆన్సర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన రిజెక్ట్ చేసిన రీజన్ ఏంటంటే ఆయనకైతే ఎక్స్పీరియన్స్ లేదని అనమాట. సో వన్ ఫైనల్ డే ఏమంటే ఆయనకైతే ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే జాబ్ వచ్చింది. సో ఇది ఆయన బిల్డప్ చేసిన ఒక అప్లికేషన్ గురించి నేనైతే చాలా బ్రీఫ్ గా చెప్పాను. బట్ ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి బిల్డప్ చేయాలని చెప్పి వాళ్ళైతే, ఎవరైతే ఇలా వెయిట్ చేస్తున్నారో, ఆపర్చునిటీ వెయిట్ చేస్తున్నారో, వాళ్ళైతే నేను చెప్పేది ఏమంటే ఓన్లీ వెయిట్ చేయడమే కాకుండా మీ ఎండ్ నుంచి మీరు ఒక యాక్షన్ తీసుకుని ఈ విధంగా ఒకటి బిల్డప్ చేసి కనుక మీరైతే ట్రై చేశారంటే ఖచ్చితంగా దెర్ విల్ బి ఛాన్స్ అనమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ కూడా, మాకు 10 years గ్యాప్ ఉంది, 15 years గ్యాప్ ఉంది, మాకైతే చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది, మేము ఎలానే మేము కంబ్యాక్ ఇవ్వగలుగుతామా లేదా అని చెప్పి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే పర్వాలేదు, మీకు నిజంగా ప్యాషన్ ఉంది, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంది, మీరైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీరు మంచి లాజిక్ రాయగలుగుతారు, ఏమి ఇచ్చినా సరే మీరు ఒక విత్ స్టాండ్ అవ్వగలుగుతారు, ఒక సిచ్యువేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా రాగలుగుతారు ఐటీలో. దాంట్లో నో డౌట్ అనమాట. ఇంకా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అనేది సంబంధమే లేదు, మీరు చేయగలుగుతారంటే ఖచ్చితంగా రావచ్చు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు ఇలా వచ్చిన వెంటనే నాకు ఒక 1 month లో జాబ్ వచ్చేయాలన్న ఎక్స్పెక్టేషన్ మీ దగ్గర ఉంటే మాత్రం చాలా కష్టం అనమాట. సో అదైతే ఫస్ట్ పక్కన పెట్టేసి రండి అనమాట. సో ఖచ్చితంగా నేనైతే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక జాబ్ ఆల్రెడీ చేస్తున్నారు, వేరే ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్ వదిలేసి అయితే మీరు రావద్దు, దయచేసి వదిలేసి అయితే రావద్దు. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మనకి అన్ని వాళ్ళ రాదనమాట. సో నేను చెప్పేది ఏమంటే మీరు వదిలేసి మీకు ప్రస్తుతం వస్తున్న ఇన్కమ్ ని అయితే వదిలేసి దీనికైతే రావద్దనమాట. ప్యారలల్ గా ట్రై చేయండి. కొద్దిగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక 2 hours 3 hours డైలీ డెడికేట్ చేయండి. డెడికేట్ చేసి నేర్చుకుని ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీరైతే అప్లై చేయండి. అప్లై చేసి డే బై డే ఇంప్రూవ్ అవుతూ వన్ ఫైనల్ డే ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడన్నది మన చేతిలోనే ఉంటుంది అనమాట. మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా. బట్ నేను చెప్పేది ఏమంటే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఒక అన్రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకుని నేనైతే చేసేస్తాను, నాకు రావట్లేదు, వాళ్ళు సరిగా చెప్పలేదు, వీళ్ళు సరిగా చెప్పలేదు అంటే అది ఇంకా మనం ఏం చెప్పలేము అనమాట. సో
ఆయన ఫాలో అయిన అప్రోచ్ అయితే ఇదనమాట. సో, ఆయన జస్ట్ నాకు థియరిటికల్‌గా వచ్చు. నేను జస్ట్ అప్లై చేస్తానని చెప్పి ఎప్పుడు కూర్చోలేదనమాట. సో, ఆయన థియరిటికల్‌గా తెలిసిన దాన్ని ఈ విధంగా ప్రాక్టికల్‌గా కన్వర్ట్ చేసి రిక్రూటర్స్‌ని అప్రోచ్ అయ్యారనమాట. సో, నేను పొద్దున్న చెప్పాను ఒక పాయింట్. ఇలా మీరు ఫ్రీ ట్రయల్ అనేది వాడండి అని చెప్పి లింక్డ్ఇన్ ప్రీమియం. ఇది కూడా ఆయన నాకు చెప్పిందనమాట. నాకు అంతవరకు తెలీదు. నేను ఎవ్రీ మంత్ ఎంత పే చేయలేమో అనుకునేవాడిని. సో, నేను ఎప్పుడైతే అట్లా చేశానో నాకైతే ఎక్కువ మంది రిక్రూటర్స్‌కైతే నాకైతే పింగ్ చేయగలిగే అవకాశం అయితే దొరికింది. వాళ్ళకి ఇన్ పర్సన్ నేను మెయిల్ చేసేవాడిని. అందులో చాలా ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. అదే మనకి ఒక రకమైన మెసేజ్ అనేది డ్రాఫ్ట్ చేసేస్తుంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఆయన ఏమంటే ఒక అప్లికేషన్ కూడా చెప్పాను కదా! కట్ షాట్ అని చెప్పి. సో, ఆ కట్ షాట్ అప్లికేషన్ ద్వారా వచ్చిందన్నమాట ఈ పర్టిక్యులర్ ఆపర్చునిటీ ఆయనకి. సో, ఆయన ఈ విధంగా చాలా సోర్సెస్ అయితే ట్రై చేశారన్నమాట. అల్టిమేట్‌గా అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్‌గా అయితే ఆయన పెట్టిన ఎఫర్ట్‌కి అయితే ఖచ్చితంగా ఆయనకి ఫలితం అనేది వచ్చిందన్నమాట. సో, మీరు కూడా ఏమంటే నేర్చుకోండి. మీకు ఏం తెలిసినా సరే మీరు టెస్టర్ అవ్వనివ్వండి, డిజైనర్ అవ్వనివ్వండి, లేకపోతే డెవలపర్ అవ్వనివ్వండి. ఏదన్నా సరే మీరు ఏం చేద్దాం అనుకున్నా సరే, మీకు తెలిసిన దాన్నయితే మీరు ఖచ్చితంగా దాన్ని ప్రాక్టికల్ యూజ్‌లోకి తీసుకురండి. తీసుకొచ్చి ఎప్పుడైతే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా రిక్రూటర్స్ అయితే మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు మంచి ఆపర్చునిటీ అయితే వస్తుందన్నమాట. సో, నేనైతే ఈ స్టెప్స్ అనేవి అంతా కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మీకు కొద్దిగా ఈజీగా ఉండడానికి కొద్దిగా మోడిఫై చేసి పెడతాను. సో, మీరైతే చూడండి. మీరు కూడా ఈ విధంగా ఒక అప్లికేషన్ తయారు చేద్దాము. జస్ట్ అది సోషల్ మీడియా క్లోన్ అప్లికేషనే కావాల్సిన అవసరం లేదు. మీకు ఏది అనిపిస్తే అదన్నమాట. మీరు ఏం చేయాలనుకుంటే అది. అదైతే ఒక ప్రోటోటైప్‌లో అయితే మీరైతే కన్వర్ట్ చేసి చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ జాబ్స్‌కి అయితే ఈ యూఆర్ఎల్‌ని మీరు ఎక్కడైతే హోస్ట్ చేస్తారో సపోజ్ మీకు ఏమైనా ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. అందులో హోస్ట్ చేయడానికి ట్రై చేయండి అన్నమాట. ఆర్ లేకపోతే మీ గిట్‌హబ్ లేకపోతే మీడియం ఇట్లాంటి వాటిలో మీకైతే అకౌంట్స్ ఉన్నాయంటే వాటిలో అయితే పెట్టడానికి ట్రై చేయండి అన్నమాట. రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ‌ర్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. ప్రతి స్టెప్ కూడా మీరు చెప్పగలగాలన్నమాట. మీరు ఏం చేశారో. సో, ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకైతే ఆపర్చునిటీ వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తానన్నమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.